ప్రభాస్ కార్ ఏంటి కార్తికేయ దగ్గర ఉండటం ఏంటి? మీకేమైనా తెలిసిందా ఈ విషయం? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఆ డీటెయిల్స్. తన కొత్త సినిమా భజే వాయువేగం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు హీరో కార్తికేయ. అయితే టైటిల్ కి తగ్గట్టుగానే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ నెట్ వైరల్ గా అయిపోయాయి. సో జాగ్వర్ కార్ ను తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ హోస్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇవ్వడం అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా సంగతులతో పాటు ఈ కారు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా పంచుకున్నారు. ఈ కారు ఒకప్పుడు ప్రభాస్ ది, ఇప్పుడు ప్రభాస్ ఎక్స్ కారు అయింది అంటూ నవ్వులు పూయిస్తూ సంబంధించినటువంటి విజువల్స్ ని ప్రభాస్ గారి ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ సార్ ఎక్స్ కార్ ఇది అని చెప్పి అన్నారనమాట. దానిపై కార్తికేయ స్పందిస్తూ అవును అని చెప్పి రిప్లై ఇచ్చారు. ఇంకేముంది, నవ్వుల ఎమోజెస్ నిండిపోయాయని చెప్పాలి. బుజ్జిని కూడా డ్రైవ్ చేయండి అంటూ చాలా మంది నెటిజన్స్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కినటువంటి కల్కి 2898 AD సినిమాలో బుజ్జి అనేటువంటి ఒక అధునాతన కారు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక భజే వాయువేగం విషయానికి వస్తే గనక వాణిజ్యాంశాలతో నూతన దర్శకులు ప్రశాంత్ రెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ వద్ద రన్ రాజరన్ సాహో సినిమాలకైనా వర్క్ చేశారు. ఐశ్వర్యం మేనన్ హీరోయిన్ గా నటించినటువంటి ఈ సినిమా 31st కి మన ముందుకు రాబోతుంది.